ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. లత కూడా తినలేదేమో, నా వెనకే వచ్చేసింది. వీడేంటి ఇంత పిచ్చిగా ఉన్నాడు అని లతతో అంటూ ఉంటే, మొన్న ఎవరో ఏదో అన్నట్టున్నారు, చూసుకో, ఇక ఎలాగైనా ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తా అని. ఇప్పుడు ఏమైందమ్మా అని లత అంటుంటే, సాల్వ్ చేద్దామని అనుకున్నానే, కానీ అసలు ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు అని లతతో చెప్పుకున్నాను. నా మాట విని విరాట్ అన్నయ్యకి చెప్పే వసుదా, అన్నయ్య అన్నీ క్లియర్ చేసేస్తాడు అని అది అంటుంటే, ఏం అవసరం లేదు, నాకు వచ్చిన ప్రాబ్లం నేను చూసుకోగలనని చెప్పి దాన్ని క్యాంటీన్కి లాక్కెళ్ళి ఇద్దరము ఆరెంజ్ పల్పితో కడుపు నింపుకున్నాము. ఇక మళ్ళీ మొదలు 3 గంటల క్లాసెస్ ఫినిష్ అయ్యేసరికి నా ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ వీర. వీడికి నా చేతి కారం అన్నం తిన్నా కూడా ఇంకా బుద్ధి రాలేదురా దేవుడా అనుకుంటూ ఏంటి అని అడిగితే, యాక్చువల్లీ సారీ, ఆఫ్టర్నూన్ నీ వంటకి కాంప్లిమెంట్ చెప్పడం మర్చిపోయాను. రియల్లీ చాలా బాగుంది, కొంచెం కారం ఎక్కువైంది, నెక్స్ట్ టైం తగ్గించివేయి అని చాలా సౌమ్యంగా చెప్పాడు వీర. ఒక విషయం మాట్లాడాలనిపించి లతని ముందెళ్ళమని చెప్పాను. ఎందుకంటే నేను ఒకరితో మాట్లాడేటప్పుడు అదే ప్లేస్లో ఎవరైనా ఉంటే నేను వాళ్ళని కన్విన్స్ ఆర్ భయపెట్టడం లాంటివి చేయలేను అన్నమాట. ఈవెన్ మా రఘుతో అయినా సరే. అది నా వైపు చూస్తూ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది. చూడు వీరా, నీకు మధ్యాహ్నం జరిగిన సీన్లోనే ఒక కంక్లూజన్ వచ్చేసి ఉండాలి అని నేను అంటే ఏంటి అన్నట్టు చూశాడు వీరా. నువ్వు అంతగా కారం తిని మంట మంట అంటూ ఉంటే నీ కళ్ళలో నుండి నీళ్లు వచ్చేలాగా అరుస్తున్నా కూడా నేను నిలబడి నీకు క్లాస్ తీసుకున్నాను, కానీ వాటర్ పట్టించాలి, ఏదైనా స్వీట్ తినిపించాలి, మంట పోయేలాగా చేయాలన్న థాట్ కూడా నాకు రాలేదు. కానీ దూరం నుండి చూసిన నీ మరదలు వచ్చి స్వీట్ తినిపించింది, నీ పెయిన్ చూడలేక. అంటే ఎవరిది ట్రూ లవ్? నువ్వు ఎవరిని మిస్ చేసుకుని ఇంకా దేనికోసం ఫైట్ చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. డోంట్ మిస్ ట్రూ లవ్ అని నాకు తోచిన కొటేషన్ చెప్పి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయాను. ఇంట్లో తేలిన నేను గబగబా ఫోన్ తీసుకుని మా ఇంటి మేడ మీద తిష్ట వేసేసాను. కనీసం ఫేస్ వాష్ చేయలేదు. కాలేజ్ నుంచి ఎలా వచ్చానో అలా ఈవెన్ ఐడి కార్డ్ కూడా తీయలేదు. నేనేదో ఒక 50-60 మెసేజ్లు, అట్లీస్ట్ ఒక 20 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే, మా విరాట్ బంగారానికి ఎప్పుడు నా ఆశల్ని తలకిందులు చేయడమే ఇష్టం కాబట్టి 3 ఫోన్ కాల్స్ 2 మెసేజెస్తో సరిపెట్టుకుని కూర్చున్నాడు బెంగళూరులో. అసలు మీరే చెప్పండి, ఇలా చేస్తే ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం రెస్పాండ్ అవ్వలేదు అంటే మనం లవ్ చేసిన వాళ్ళకి ఒకటే మొత్తం అట్లీస్ట్ ఎన్ని మెసేజెస్ రావాలి, ఎన్ని ఫోన్ కాల్స్ రావాలి. అవేం రాలేదంటే అర్థం ఏంటి? మా విరాట్కి నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందనా, లేక మార్నింగ్ ఫోన్ ఎత్తినందుకు కోపమా? క్షణం ఆలస్యం చేయకుండా విరాట్ నెంబర్కి డయల్ చేసేసాను. ఒక 2 రింగుల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశాడు నా గురుడు. విరాట్ కన్నలు, హా బుజ్జి బంగారాలు, ఓన్ చేస్తున్నానని. విరాట్ కోపంగా ఉన్న నా మాటలకి ఐస్ అయిపోయేలాగా మాట్లాడాను. ఎందుకే అంత ఐస్ చేస్తున్నావు? అయ్యో ఐస్ ఏంటి కన్నలు, నిజం. ఇలాంటివన్నీ పెళ్ళయ్యాక పెట్టవే, అప్పుడు ఐస్ అవుతావా? లేదు, నా లవ్ ఐస్లో తడిపేస్తాను. వావ్, అంటే ఐస్ క్రీమ్తో మన ఇల్లు మొత్తం నింపేస్తావా? ఎగ్జైటింగ్గా అడిగాను. నీకు అలా అర్థమైందా? నువ్వన్న దాని మీనింగ్ అదే కదా? కాదా మరి ఏంటి? ఉఫ్, అన్నీ విడమర్చి చెప్పాలా? అదే ఐస్ క్రీమేలే. హా, నువ్వు టూ గుడ్ విరాట్, ఐఎమ్ ఆల్వేస్ టూ గుడ్ బేబీ అని విరాట్ అనగానే అతడు చూడడని తెలిసిన కళ్ళు నోరు చాటంతా చేసి చూశాను. ఆ బాతగుడ్లు తగ్గించి నోరు మొయ్యి, ఇక్కడే ఉన్నట్లు నన్ను చూస్తున్నట్లు చెప్పాడు విరాట్. ఒక చేత్తో నోరు మూసేసి అలాగే ఫోన్లో బేబీనా అన్నాను. ఎస్, ఎలా ఉంది ఫస్ట్ డే ఇన్ కిచెన్ అని విరాట్ అనగానే నీకెలా తెలుసు అని అడిగాను. వెంటనే నీ చుట్టూ ఏం జరుగుతుందో, నువ్వెలా ఉన్నావో, ఏం చేస్తున్నావో మినిట్ టు మినిట్ కూడా చెప్పగలను అని విరాట్ అనగానే, అంటే వీర గురించి కూడా తెలిసిపోయిందా అని భయపడి చచ్చాను. ఆహా, ఎలా తెలుస్తుందో? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు బెంగళూరులో ఉన్నావు. వేర్ ఎవర్ యు ఆర్, మై హార్ట్ అండ్ సోల్ ఫాలోస్ యూ బేబీ. ఆహా, అవునా? యా, అయితే నేను ఎక్కడున్నానో చెప్పుకో చూద్దాం. విరాట్ని టెస్ట్ చేయదలిచి అడిగాను. మేడ మీద కాలేజ్ నుండి ఎలా వచ్చావో అలాగే ఉన్నావు అన్నాడు. అసలు నా పక్కనే ఉన్నట్టు. అయ్య బాబోయ్, ఇదెలా సాధ్యం? పక్కనున్నట్లు ఇలా చెప్పేశాడు. చెప్పా కదే, మై హార్ట్ అండ్ సోల్ ఫాలోస్ యూ అని విరాట్ మరోసారి అనగానే,
అవునా, అయితే నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పు. ఇంటెలిజెంట్ ప్రశ్న గురిపెట్టాను నేను. బ్రౌన్ టాప్, పీచ్ బాటమ్, బ్రౌన్ పిచ్ మిక్స్డ్ చున్నీ, ఇంకా లోపల అంటున్న విరాట్ మాటలు మధ్యలోనే ఆపేస్తూ చి ఆపబ్బా అన్నాను. ఎందుకో తెగ సిగ్గేసింది. అరే టెస్ట్ చేస్తున్నావు కదే చెప్పనివ్వు కంప్లీట్గా అంటున్న విరాట్తో. ఆపు ఆపు మోహనుబావా, నువ్వు ఎక్కడ ఉన్నా ఎవ్రీ సెకండ్ నా గురించే ఆలోచిస్తుంటావని అర్థమైంది అని నవ్వుతూ చెప్పాను. హా, నీకు విడమర్చి చెప్తే గానీ అర్థం కాదు, మొద్దులవ్ అని తిట్టాడు విరాట్. కానీ నాకది మొద్దుగానే వినిపించింది. అసలు కోపం రాలేదు. వసు, ఇంతకీ ఆ వంటగాని వంట ఎలా చేశావు? హిహిహి, తెలిసిపోయిందా? హా, ఇలా అయితే డెఫినెట్గా మనం ఇంట్లోనే రెస్టారెంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. నో డౌట్. హహహ, నా మొగుడు పెద్ద బిజినెస్ మ్యాన్, నా కోసం ఇంట్లో రెస్టారెంట్ పెట్టించలేడా? నాకు హోమ్ ఫుడ్నే ఇష్టం, బయట చేసింది తినను. అందుకే ఇంట్లోనే చెఫ్తో చేయిద్దాం. అన్ని ఆశలు పెట్టుకోకు. నాకు మార్నింగ్ కాఫీ నుండి నైట్ డిన్నర్ తర్వాత పాల వరకు అన్నీ నువ్వే ప్రిపేర్ చేయాలి. విరాట్ అని గోముగా పిలిచాను. వాట్? నాకు తెలుసు అటువైపు ఒక ఐబ్రో టింగ్ అని రైజ్ అయి ఉంటుంది. ఏం లేదులే, అన్నీ నేర్చుకుంటాలే ఉడుక్కుంటూ చెప్పాను. దట్స్ మై వైఫ్. అబ్బా, విరాట్ చెప్పిన ఆ పదం ఎంత బాగుంది. ఇంకొన్ని రోజుల్లో నిజమవుతుంది కూడా అని విరాట్ వెంటనే అనగానే నాకు 3 months టైం కావాలి అని అడిగాను కదా. నో, నెక్స్ట్ మంత్ వస్తున్నా. రియల్లీ ఎగ్జైట్ అవుతూ అడిగాను. ఎస్. నాకేం తెస్తావు వచ్చేటప్పుడు? చిన్నపిల్లలాగా అడిగాను. నేనుగా వస్తా, నా నువ్వుగా నీతో నడుస్తా. వా, సూపర్ లైన్స్ విరాట్. వెళ్ళవే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి బుక్స్ తీ. అసలే ఒక బ్యాక్ లాగ్ ఉంది. అబ్బో, అంతలోనే మూడ్ స్వింగింగా? ఏ స్వింగింగ్ లేదులే, నువ్వొచ్చి పాఠాలు నేర్పించవచ్చుగా. నేను లెసన్స్ చెప్పడం మొదలు పెడితే నీకు 3 monthsలో పాస్ మార్క్స్, 9 monthsలో డిస్టింక్షన్ గ్యారంటీ. అంటే అని నేను అడుగుతుండగానే కాల్ కట్ చేసేశాడు బీస్ట్. లెసన్ విన్న తర్వాత 6 months సేమ్కి పాస్ ఆర్ ఫెయిల్ అవుతారు. మరి విరాట్ ఏంటి 3 monthsలో పాస్, 9 monthsలో డిస్టింక్షన్ ఉంటాడు. కొత్తగా మా యూనివర్సిటీ రూల్ ఏమైనా పెట్టిందా? ఇంతకీ ఈ విరాట్ చెప్పిన దానికి మీనింగ్ ఏంటి? మీకేమైనా తెలిస్తే కాస్త చెప్తారా? బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తున్నా నాకు విమల ఆంటీ నుండి ఫోన్ వచ్చింది. ఈవిడెందుకు కాల్ చేస్తున్నారు? కొంపదీసి మన వంట ఈవిడ వరకు వాసన వచ్చిందా అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేశాను. ఒకవేళ నేను ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే దానికి మళ్ళీ అదొక గొడవ అవసరమో ఇవన్నీ అని ఫోన్ ఎత్తి హలో ఆంటీ బాగున్నారా అని చాలా పద్ధతిగా మాట్లాడాను. ఎంతైనా కాబోయే కాదు ఆల్రెడీ సగం అయిపోయినా అత్తగారు కదా. బాగున్నాం వసు, ఏం చేస్తున్నావని అడిగారు ఆ ఆంటీ. ఏం లేదా ఆంటీ, ఇందాకే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే బుక్స్ తీసుకున్నాను. అంతలో మీ నుండి కాల్ వచ్చింది అని నోటికి వచ్చింది కాకుండా చాలా ఆలోచించి అబద్ధం చెప్పాను విమల ఆంటీకి. పాపం నమ్మిందో లేదో తెలియదు కానీ అవునా అంది. అవును ఆంటీ. అంకుల్ బాగున్నారా అని అడిగాను. మళ్ళీ ఈవిని అడిగి అంకుల్ని అడగకపోతే అంకుల్ ఫీల్ అవ్వకపోయినా కూడా ఈమె ఫీల్ అయ్యే రకం కాబట్టి చాలా బాగున్నారు. మీ అంకుల్ మాట్లాడుతాను అంటేనే కాల్ చేశాను. ఇదిగో ఇస్తున్నాను చూడు అని చెప్పి ఫోన్ వర్మ అంకుల్కి ఇచ్చేసింది. మనకు ఆంటీ అంటే భయం కానీ ఆ అంకుల్ అంత భయం అనిపించరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మా రాఘవతో ఉన్నట్టు ఉండొచ్చు కానీ ఫాదర్ మావయ్య కాబట్టి ఇట్స్ ఓకే. ఆయన దగ్గర నాకు మాట్లాడేంత చనువు ఉంది అన్నమాట. హాయ్ అంకుల్, బాగున్నారా? చాలా ఎక్సైట్ అవుతూ అడిగాను. ఐఎమ్ ఫైన్ పండు, హౌ ఆర్ యూ అని వర్మ అంకుల్ అడగగానే నేను ఆల్వేస్ ఫైన్ అండ్ గుడ్ అంకుల్ అని చెప్తూ నార్మల్ టాపిక్స్ అంటే కాలేజ్ వెళ్ళావా, వచ్చావా, సిలబస్ లైక్ ఎలా ఉంది, సెకండ్ ఇయర్ ఇలాంటివన్నీ ఒక 10 నిమిషాలు చర్చ కార్యక్రమం అయిపోయాక పండు ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్ అని అన్నారు. వర్మ అంకుల్ అడుగుతున్నారు అంటే ఇదేదో చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆన్సర్ చేయాలి అనుకుంటూ యూ కెన్ అంకుల్ అని చెప్పాను నేను. మనకొచ్చింది 4 ముక్కల ఇంగ్లీష్. అంకుల్ అంటే ఇంగ్లీష్లోనే BA చేశారు. మనకి 10th క్లాస్ పాస్ మార్కులు వచ్చాయి. విరాట్తో మీ మ్యారేజ్ నీకు ఇష్టమే కదరా అని అంకుల్ అడగగానే షాక్ అయిపోయాను నేను. ఎందుకంటే జనరల్లీ అమ్మాయిని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు. ఒకవేళ తను వద్దు అంటే పేరెంట్స్ కన్విన్స్ చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ విరాట్ వాళ్ళ పేరెంట్స్ నన్ను అడిగి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.
క్రాస్ చెక్ చేస్తున్నారు అంటే వాళ్ళు నా ఫీలింగ్స్కి నా డెసిషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకు అర్థమైంది. నిజంగా మా పేరెంట్స్ లాంటి పేరెంట్స్, విరాట్ పేరెంట్స్ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా ఏమో తెలియదు. ఎవరో ఎందుకో నేను చూసిన లతనే ఎగ్జాంపుల్. తనకి ఇష్టం లేదు అంటే ఇప్పుడు సుదీప్ తనకి సెట్ అయ్యారు. బట్ మా ఇంట్లో అలా కాదు. ఈవెన్ విరాట్ పేరెంట్స్ కూడా నా డెసిషన్కి నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నో చెప్పడానికి అక్కడ ఏం లేదు కాబట్టి ఎస్ అంకుల్ ఇష్టమే అన్నాను. ఏం చెప్పాలో తెలియక ఆర్ యు షూర్ చెప్పు పండు అని అటువైపు నుండి ఆ అంకుల్ అంటే అంతలోపు విమల అంటే మరీ అంత సిగ్గుపడకు, కొంచెం దాచిపెట్టుకో అని వినిపించింది. యువర్ ఫైన్ విత్ దిస్ కదా అని అడిగారు. వామ్మో, నేనిక్కడ సిగ్గుపడితే అక్కడ వాళ్ళ అమ్మ ఇంట్లో తెలిసిపోయిందా? ఈ అమ్మ కొడుకులు ఇలా ఎలా కనిపెట్టేస్తారబ్బా నా గురించి ఎగ్జాక్ట్గా అనుకుంటూ విరాట్ అంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పేశాను. ఆ తర్వాత సిగ్గుతో నా ఫేస్ 2 చేతులతో కవర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఫోన్ కింద పడిపోతుందని ఒక చేత్తోనే 2 కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. విరాట్ కమాండింగ్కి ఒప్పుకున్నావేమో అని చాలా భయపడ్డాను. లవ్ చేస్తున్నావని అర్థమైంది. అంతేనా వసు అని ఆంటీ కొంచెం టీజింగ్గా అడిగేసరికి దేవుడా, ఈరోజు ఈ మదర్ సన్కి ఏదో అయింది. నన్ను ఆడేసుకోవాలని ఫుల్గా డిసైడ్ అయ్యారనుకుంటూ అలా ఏం లేదంటీ, ఐ లవ్ విరాట్ అన్నాను. అంతే. బీ రెడీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ వర్మ ఫ్యామిలీ అని చెప్పేసి పాయసంలో స్వీట్ ఎక్కువైనా పర్లేదు కానీ పులిహోరలో కారం ఎక్కువ కాకుండా చూసుకో నెక్స్ట్ టైం అని చెప్పేసి కాల్ కట్ చేసింది విమల ఆంటీ. వామ్మో, నేను మా ఇంట్లో ఇంత చిన్న విషయం చేసినా కూడా అది ఎక్కడి వరకు 4 దిక్కులు న్యూస్ కంటే చాలా వేగంగా పాకిపోతుంది. ఇది ఎలా పాసిబుల్ అబ్బా అనుకుంటుంటే నాకు తెలుసు కన్ఫామ్గా మా సునీతనే నా గురించి డప్పు కొట్టేసి ఉంటుంది అనుకుంటూ అప్పటికే మబ్బు అయిపోవడంతో ఇక కిందికి వెళ్దామని చూస్తే అంతలో మళ్ళీ సాత్వి వదిన దగ్గర నుండి ఫోన్. పోనీలే అని వంట చేస్తే నాకేంటబ్బా ఈ గోల, పండు నువ్వు మారడం ఈ సమాజానికి ఇష్టం లేదే. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు. నీకు నిన్ను రాణిలా చూసుకునేవాడు నీ విరాట్ ఉన్నాడు. సో నువ్వు మారాల్సిన అవసరం లే. ఎలా ఉన్నా కూడా నీ నాని బంగారానికి నీ మీద ప్రేమ తగ్గదు. నాకు నేను మోటివేట్ చేసుకుంటూ సాత్వి వదిన ఫోన్ కూడా లిఫ్ట్ చేసి నీరసంతో స్టెప్స్ మీదే కూర్చుండిపోయాను నేను. పండు మారడం ఈ సమాజానికి ఇష్టం లేదబ్బా. ఏమంటారు మీరు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.